ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కన్‌స్ట్రక్షన్సే గాదు. తర్వాత డ్రైనేజ్ పరిస్థితి ఏంటి? వాటర్ పరిస్థితి ఏంటి? ఎప్పుడూ గూడా ఒక సిటీ గాని, లేదంటే ఒక ప్రాంతం గాని అభివృద్ధి చెందాలంటే సరిపడా నీళ్లుండాలి. ఒక వ్యవసాయ క్షేత్రం ఏదైతే ఉందో అది అభివృద్ధి చెందాలి. పంటలు బాగా పండాలంటే సాగునీరుండాలి. ఎక్కువ మంది ప్రజలు నివసిస్తున్నారంటే వాళ్ళు వాడుకోవడానికి, తాగడానికి నీళ్లు గావాలి. రైట్? ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఒకటి అండర్ డ్రైనేజ్ సిస్టమ్ చాలా చాలా ఇంపార్టెంట్. అండర్ డ్రైనేజ్ సిస్టమ్‌తో హైదరాబాద్‌లో ఏ విధంగా చిన్న వర్షం వచ్చినా సరే రోడ్లపైకి నీళ్లొస్తున్నాయి. అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కొంతమందికి అంటే దాదాపుగా 1,00,00,000 మంది ప్రజలుంటే ఆ 1,00,00,000 మందికి అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది నిర్మిస్తే ఇప్పుడు 2,00,00,000 మంది అయ్యారనుకోండి. ఆ వాటర్, ఈ వాటర్ చాలా ఎక్కువ ఫ్లో అవుతా ఉంటాయి. వ్యర్థాలు కూడా చాలా ఎక్కువ అవుతా ఉంటాయి. రైట్? కానీ ఇక్కడ పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో అండర్ డ్రైనేజ్ సిస్టమ్‌కి ఒక లైన్ అంటే ఇదొక లైన్ ఉంది. సో నా వెనక మరొక లైన్ ఉంది. అది వాటర్ పైప్ లైన్. ఎక్కడా కూడా రాజధాని ప్రాంతంలో పైపులు బయటకు కనిపించడం కానీ, వాటర్ ఫ్లో అయ్యి డ్రైన్ వాటర్ ఫ్లో అయ్యి రోడ్లపైకి రావడం కానీ, నీళ్లు నిలవడం కానీ, ఇలాంటి వాటికి చెక్ పెట్టడానికి ఒక పక్కా ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఒకవైపు, మంచినీటి పైప్ లైన్ మరొక వైపు. ఒక నగరం అభివృద్ధి చెందాలన్నా, ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, ఒక ప్రాంతం ముందుకు వెళ్ళాలన్నా ఖచ్చితంగా నీళ్లు, అలాగే అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ అది. తాగడానికి నీళ్లు కావాలి. వాడుకున్న నీళ్లు బయటికి నీట్‌గా వెళ్ళాలి అంటే, ఆ యొక్క ప్రాంతం శుభ్రంగా నీట్‌గా ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటి సిస్టమ్ అనేది చాలా అవసరం. చూడండి, అంటే దాదాపుగా 8 అడుగుల వరకు కూడా ఈ యొక్క అండర్ డ్రైనేజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు.